అందరికీ మరణాత. సంఖ్యాకాండ గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు ముందు చదివిన తర్వాత భాగంలోనికి అటుపెమ్మట మనం వెళ్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం మొదటి 3 వచనములు. ఇశ్రాయేలీలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కును నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. పిల్లరా, ఇశ్రాయేలు అను దేవుని జనాంగము ఐగుప్తు అను దాసత్వ దేశము నుండి కానాను అను పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశమునకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఈ లోక విశ్వాస యాత్ర కూడా ఒక ప్రయాణమే. ఐగుప్తు లోకానికి సాదృశ్యం, కానాను దేవుని సన్నిధికి సాదృశ్యం. ఐగుప్తు లోకానికి ఇహలోకానికి సాదృశ్యం. యెరూషలేం లేక కానాను పరలోక పరదైసు అను మహిమ సామ్రాజ్యమునకు సాదృశ్యం. మనమందరం యాత్రికులము, మనమందరం ప్రయాణికులము. ఈ విశ్వాస ప్రయాణములో ఆనాడు ఇశ్రాయేలీయులైన వారికి కలిగిన శోధనలు, కలిగిన శ్రమలు, కలిగిన ఇబ్బందులు, కలిగిన వేదనలు మనకు కలుగుతూ ఉంటాయి. మనము ఎదుర్కొంటూ ఉంటాం, మనకు సంభవిస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందుల కాలములో, ఆ శోధనల కాలములో ఇశ్రాయేలీయులు ఏం చేశారో మనము చూస్తూ, మనము ఏమి చెయ్యాలో గమనిస్తూ మన విశ్వాస యాత్రను కొనసాగించిన వారమైతే మన గమ్యమైన దేవుని సన్నిధికిని, మన అసలు గమ్యమైన పరలోక సామ్రాజ్యమునకును మనము చేరగలుగు వారము అయ్యున్నాము. పిల్లరా, ఇశ్రాయేలీయులు ప్రయాణము చేస్తూ ఉన్న సమయంలో వారు ఇంచుమించు కానాను సరిహద్దులకు ప్రవేశిస్తూ ఉన్నారు అన్న తరుణములో ఆ ప్రదేశమును వారు దాటి వెళ్ళుటకు ఒక రాజ్యమును వారు దాటి వెళ్ళవలసిన వారై ఉన్నారు. ఆ రాజ్యమును ఏమంటూ ఉన్నారంటే దక్షిణ రాజ్యము. అలాగుననే ఆ రాజ్యమునకు ఉన్న పేరు కానానీ లేక కానాను. ఆ రాజ్యమునకు ఉన్న రాజు ఆరాదు. ఇంకోసారి చెప్తున్నా, ఆ రాజు పేరేంటి చెప్పండి? ఆరాదు. పిల్లరా, ఈ పేరుల్లో భావాలున్నాయి. ఆ భావాలు మనకు ఇప్పుడు చాలా అవసరములు అయి ఉంటూ ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఈ కానాను దాటితే, ఈ ఆరాదు రాజును జయిస్తే వారు గమ్యము చేరగలరు.
వారు గమ్యము చేరుటకు ఈ కానానీయులను వారు జయించాలి. ఈ ఆరాధు రాజును వారు జయించాలి. తద్వారా వారు ప్రయాణమును ముందుకు కొనసాగించాలి. మన భాషలో చెప్పాలంటే ఆరాధు ఏం చేశాడంటే టోల్ గేట్ పెట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేయాలి? టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టాలి, అంటే వెల చెల్లించాలి. పిల్లరా, ఈ వెల చెల్లించుట యుద్ధమే కావచ్చు, ఈ వెల చెల్లించుట వారికి లొంగిపోవటమే కావచ్చు. ఈ వెల చెల్లించుటలో రాజుకు జయము కలగవచ్చు, ఇశ్రాయేలీయులకు జయము కలగవచ్చు. కానీ ఏది ఏమైనా వారి ప్రయాణము సాగాలంటే వారు ఏం చేయాలా? యుద్ధము చేయాలి. అందరు చెప్పండి, వారు ఏం చేయాలి చెప్పండి? యుద్ధము, యుద్ధము. గమనిస్తున్నారా? ఈ లోకములో కూడా మనం ఏదైనా సాధించాలంటే, సాధన చెయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలంటే యుద్ధం చెయ్యాలి. మనకి ఏది ఓరకనే రాదు. మనకి ఎవరు ఏది ఓరకనే ఎవరు. అలాగే వారి గమ్యం వారు చేరాలంటే వారు ఇప్పుడు ఏం చెయ్యాలా? యుద్ధం చెయ్యాలి. ఎవరితో? ఆరాధు. అందరూ చెప్పండి, ఎవరితో చెప్పండి? ఆరాధు. ఆరాధు అనగా సాధు చేయబడని. ఆరాధు అనగా కల్లెము వేయని. ఆరాధు అనగా అడవి గాడిద వంటి అని అర్థం. ఇంకోసారి చెప్తున్నా, మీరు వినాలి. ఆరాధు అనగా చిక్కము లేని. ఆరాధు అనగా కల్లెము లేని. పిల్లరా, గుర్రం సవారీ చేయాలంటే గుర్రానికి ఏముండాలా? కల్లెము ఉండాలా. గాడిదను పనికి వాడాలంటే గాడిదకు ఏమివ్వాలా? శిక్షణ ఇవ్వాలా. పిల్లరా, ఒక బండి తోలాలి అంటే బండికి ఏం కావాలా? స్టీరింగ్ కావాలా. ఇట్లా మీకు అర్థం అవుతుంది. ఆరాధు అంటే స్టీరింగ్ లేనోడు. ఆరాధు అంటే బ్రేకులు లేనోడు. ఈ ఆరాధు అంటే కల్లెము లేనోడు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఆ వేళ ఆరాధే, ఈ వేళ ఈ కోవిడు. ఇంకోసారి చెప్తున్నా, ఆ వేళ ఆరాధు, ఈ వేళ ఎవడు? కోవిడు. కోవిడ్ అంటే ఎవడు చెప్పండి? కరోనా గాడు. ఈ కల్లెము లేని రాజు ఏం చేశాడంటే, మొదటి వచనం చదవండి ఇంకోసారి. మీరు కూడా చూడండి, మీ గ్రంథాల్లో చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా. చూసారా, ఈ కోవిడ్ ఈవేళ ఏం చేస్తుంది? చూస్తా ఉంది. వాడు మనల్ని చూడగలడు కానీ మనం కోవిడ్ను చూడగలమా? చెప్పాలి ఒకసారి. చూడగలమా? చూడలేము. ముక్కులో పెడితే నోట్లో పెట్టి టెస్టింగ్ చేస్తున్నారు.
టెస్ట్ రిపోర్ట్ వచ్చేసరికి ఈడు పైకి ఎక్కిపోతున్నాడు. టెస్ట్ రిపోర్ట్ రావటానికి 10 రోజులు పడుతుందంట. కోవిడు ఆరాడు చూసారా, ఈవేళ కోవిడ్. చచ్చిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తున్నారు వీడికి పాజిటివ్ అని. అమ్మా సర్టిఫికెట్ తీసుకొచ్చాం, కోవిడ్ సర్టిఫికెట్. కోవిడ్ అయ్యా వెళ్ళిపోయాడయ్యాడు లేడయ్యాడు. అవునా, కల్లెము లేని గుర్రం, తర్బీదు లేని గాడిద ఈ కోవిడ్. ఈ కోవిడ్ చూస్తా ఉంది ఎవరిని పట్టుకుందామా అని. మనం వాడిని చూడగలమా చెప్పండి? చూడగలమా? చూడలేం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ముక్కు మూసుకొని శానిటైజర్ రాసుకొని చేయి కడుక్కుంటున్నాం. అలాగే పిల్లరా, ఈ ఆరాడు రాజు ఇశ్రాయేలీయుల్ని చూశాడు, కానీ ఇశ్రాయేలీయులు ఏం చేయలేదు? ఆరాధుని చూడలేదు. రానే వచ్చాడు, పట్టుకున్నాడు, చెర తీసుకొని పోయాడు. ఎవరు చెప్పండి? ఆరాధు. అలాగే ఈవేళ కూడా ఈ కోవిడ్ అనేవాడు ఏం చేశాడు? చాలా మందిని సంకన పెట్టుకొని ఎత్తుకుపోయాడు. వీళ్ళరా గమనించండి, ఎందరో మహానుభావులు, మంత్రులు, కేంద్ర మంత్రులకి సోకింది. చెరపట్టుకొని ఏం చేశాడంటే ఆరాడు కొనిపోయాడు. చెప్పండి, ఆరాడు ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. ఏం చేశాడు? ఎత్తుకుపోయాడు. ఇది ఒక పిశాచి. అప్పుడు ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తున్నారు, ఆరాడుని మాకు అప్పగించు, ఆరాడుని మేము జయించాలి అని వారు ప్రార్థన చేస్తున్నారు. 2వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు యెహోవాకు మ్రొక్కుకొని, వినండి, యెహోవాకు మ్రొక్కుకొని, వినాల మ్రొక్కు అంటే, దేవా నీవు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా. వినండి, ప్రార్థన వేరు, మ్రొక్కు వేరు. ఇంకోసారి చెప్తున్నా, ప్రార్థన వేరు, మ్రొక్కు వేరు. మ్రొక్కు అంటే, దేవా నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, ఒడంబడిక. ప్రార్థన అంటే, దేవా నువ్వు చెయ్యి అని అడగటం ప్రార్థన. మ్రొక్కు అంటే, దేవా నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నేను నీకిస్తా, నాకు ఉపకారం చేస్తే నేను కోడి పిల్లనిస్తా. మ్రొక్కు. వివరంగా చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఈ మాట అవసరం కాబట్టి వివరంగా చెప్తున్నాను, వినండి. మ్రొక్కు. ఈ కోవిడ్ విషయంలో మనం మొక్కుకోవచ్చు, దేవా నువ్వు నాకు కోవిడ్ రాకుండా చేస్తే నేను రోజుకి 1 గంట సేపు దైవ సన్నిధి చేస్తా. మొక్కు, తప్పు లేదు. నువ్వు గుండె గీసుకోవాలనో నువ్వు డబ్బులు ఇవ్వాలనో కాదు, నీ సమయం ఇవ్వచ్చు, నీ శక్తిని ఇవ్వచ్చు, నీ జ్ఞానాన్ని ఇవ్వచ్చు. దేవా నాకు కోవిడ్ రాకుండా చేస్తే 2వ శనివారం నేను వడ్డిస్తా. దేవా నాకు కోవిడ్ రాకుండా చేస్తే నేను నా బంధువులకు నీ సువార్త ప్రకటిస్తా. మొక్కు, నీ ఇష్టం ఏదైనా అనుకో. మొక్కు అంటే డబ్బులే కాదు సుమా, పొరపాటు పడకండి. దేవా నీవు నాకు ఇది చేస్తే నువ్వు నా దేవుడు అయి ఉంటావు, నువ్వు నాకు ఇది చేస్తే నేను వేరే దేవుడికి మొక్కను. ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి వాక్యములో, వాటిలోనికి మనం వెళ్దాం అంటే టైం లేదు.
గమనించండి, ఇశ్రాయేలీయులు ఏం చేశారండి? మ్రొక్కుకొన్నారు. మ్రొక్కుబడి. ఏంటి వారి మ్రొక్కుబడి? చూద్దామా? ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని ఏమని? నీవు మా చేతికి ఈ జన్మను బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణంలో నీ పేరిట నిర్మూలము చేసేదమనిది. చాలు. దేవా యెహోవా, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమని. ఆగుదాం. మొరొక్కు రెండు మాటలు చెప్తాను, వినండి. నీవు నాకు ఈ కార్యము చేస్తే, దేవా, ఈ ఆరాధు రాజును కానానీయులను నీవు నాకు అప్పగిస్తే మేమేం చేస్తాం? నీ పేరట, నీ పేరు మీద, నీ నామమున వారిని ఏం చేస్తాం? నిర్మూలము చేస్తాం, వారిని జయించి వేస్తాం. ప్రియా దేవుని బిడలారా, దేవుడు కోవిడ్ అనే ఈ రాజు నిజమే, వాడు దేశాలను ఏలుతూ ఉన్నాడు, ప్రపంచాన్నే. ఈ రాజు కోవిడ్ అనే రాజు, కరోనా అనే రాజు ఏలుతూ ఉన్నాడు. మనం కూడా మొక్కుకుందాం, దేవా, కోవిడ్ గాడు కలిగించే జలుబును, కోవిడ్ గాడు కలిగించే జ్వరమును నువ్వు నయము చేస్తే నేను ఈ అలవాటు మానుకుంటా, నేను ఈ పొరపాటు చేయకుండా ఉంటా అని నీవు మొక్కుకోవచ్చు. దేవా, నీవు మా చేతికి ఈ జనమును అప్పగించిన ఎడలా వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమని. పిల్లరా, 3వ వచనం చదవండి ఒకసారి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. పిల్లరా, ఇక్కడ మనం ఇంకొక పేరు గ్రహించాలి. ఆరాధు అంటే కళ్ళెము లేనివాడు, ఆరాధు అంటే నిరోధింపలేనివాడు. ఈవేళ మన ప్రభుత్వాలు లాక్డౌన్ పెట్టిని. ఏం చేద్దామని? కోవిడ్ను జయిద్దామని మొహమాటం లేకుండా చెప్పుకుందాం. ఇంచుమించు 3 నెలలు లాక్డౌన్లో ఉన్నాం. కోవిడుడు గెలిచాడా? భారతీయుడు గెలిచాడా? కోవిడుడే గెలిచాడు. చెప్పండి. ఇంచుమించు 130 కోట్ల మంది ఇళ్లలో ఉండిపోయారు. ఎవడి దెబ్బకి? కోవిడ్ దెబ్బకి, కోవిడ్ గాడి దెబ్బకి. బయటకు వచ్చాం, ముక్కు మూసుకొని, మూతు మూసుకొని, చేతులు గ్లౌజ్ వేసుకొని వచ్చాం. ఎవడన్నా కనపడితే చాలు. స్త్రీలు ఇంతకుముందు ముసుకేసుకునేవాళ్ళు, ఎప్పుడు ముసుకేసుకోవట్లేదు లేండి. ముసుగు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. పిల్లరా, ముసుగు వేసుకొని స్త్రీ కూడా ఈవేళ కోవిడ్ కనపడితే, ఎవడన్నా కనపడితే మాస్క్ వేసేసుకుంటుంది. జనాలు కూడా ముసుగు పోయింది. ఏమొచ్చింది? మాస్క్ వచ్చేసింది.
ప్రతి వారం మాస్క్ పెట్టుకుంటున్నాడు. ఎవడన్నా పక్కనోడు దగ్గితే వీడికి గుండె తేడా అంటే చాలు వీడి గుండె లబ్డబ్ 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 అని కొట్టుకుంటుంది. ఎవడన్నా హచ్చి అంటే చాలు వీడికి గుండె స్ట్రోక్ వస్తుంది. ఎవడి ప్రభావం? కోవిడ్ ప్రభావం. ఎవరు గెలుస్తున్నారు? కోవిడ్ గెలుస్తున్నాడా? మానవుడు గెలుస్తున్నాడా? ఒకసారి మానవుడు గెలుస్తున్నాడంటే కుడి చెయ్యి ఎత్తండి. కోవిడే గెలుస్తున్నాడంటే ఎడం చెయ్యి ఎత్తండి. ఎవడు గెలుస్తున్నాడు? కానానీయులు. కానాను అంటే గమనించండి, వశపరచుకునివారు. కానాను అంటే లోబరచుకునున్నది. కానాను అంటే అనగద్రొక్కునది. కానాను అంటే మోకరింపచేసేది. కానాను అంటే అనగద్రొక్కేది. కానాను అంటే కృంగదీసేది అని అర్థం. కానాను అంటే లోబరిచేది అని అర్థం. ఇప్పుడు కానానుకు లోబడిపోయారు. ఆ రాడుకు ఇశ్రాయేలీయులు లోబడలేదు. ఆ రాడును వారు జయించారు. ఆ రాడ్ లాంటి ఆ రాడుగాడిని ఇశ్రాయేలీయులైన వారు ఏం చేశారండి? జయించారు. ఎలా జయించారు? మ్రొక్కుకొని జయించాడు. అందరూ చెప్పాలి ఒకసారి. ఎట్లా జయించారు చెప్పండి? మ్రొక్కుకొని జయించాడు. మొక్కుబడి. మనము కూడా మొక్కుకోవచ్చును. దేవా, ఈవేళ మొక్కుబడులు విన్నాం. కరోనా తగ్గింది, వెంటిలేటర్ మీదకి వెళ్ళా, తగ్గింది. మొక్కుబడి. నిన్నో పెద్ద ఆయన వచ్చాడు పాపం. ఇంటిల్లిపాది కరోనా వచ్చింది. ఆయన ఇంటిల్లిపాది కరోనాను జయించాడు. మొక్కుబడి. ఇశ్రాయేలు మొక్కుకున్నారు, మేము ఆరాడును జయిస్తే ఆ ప్రదేశమంతా నిర్మూలము చేస్తాం. ఏది మేము ఆర్జించం, ఏది మేము కోరుకోం, ఏది కావాలి అనుకోం. ఏదైనా కావచ్చు, దాన్ని ఏం చేస్తాం? మేము నిర్మూలము చేస్తాం. వినండి, కరోనా పేషెంట్ ఒంటి మీద నగలున్నాయి. కరోనా పేషెంట్ చేతికి వాచి ఉంది. కరోనా పేషెంట్ చెవులకి చెవు పోగులున్నాయి. కరోనా పేషెంట్ ముక్కుకి ముక్కు పొడకుంది. దొంగోడు కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి ముక్కు పొడగదీస్తాడా? ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు, ఇందాక మాట్లాడలా. ఎందుకు? కరోనా పేషెంట్ చెవుల్లో ఉన్న లేక చెవులకి ఉన్న చెవు పోగులు తీస్తారా? కరోనా పేషెంట్కు ఉన్న వాచి తీస్తారా? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? కాల్చేసేయండి అంటారు. అలాగున్న పిల్లరా, ఆ రాడుగాడిని అంటే కోవిడ్ గాడి రాజ్యాన్ని, కోవిడ్ గాడిది సమస్తమును ఇశ్రాయేలీయులు ఏం చేస్తామని మొక్కుకున్నారు? కాల్చివేస్తాం. బాగా చెప్పారు, నిర్మూలము చేస్తాం. బైబిల్ మాట అది.
చెప్పండి గట్టిగా, ఏం చేస్తాం? నిర్మూలం. అచ్చం భాషలు చెప్తాను, మటాష్. చెప్పండి, ఏం చేస్తాం? చెప్పండి, మటాష్. మటాష్ చేసేస్తాం. ఈవేళ కూడా అదే చేస్తున్నారు. ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెనో. ఖైమా కాదండి, ఏం చెప్పండి? హోర్మా. హోర్మా అనగా నిషేధము. హోర్మా అనగా బ్యాన్. చెప్పండి, హోర్మా అంటే ఏంటి చెప్పండి? నిషేధము. హోర్మా అంటే ఏంటి చెప్పండి? బ్యాన్. ఈవేళ ఐస్ క్రీములు బ్యాన్, చల్లని థమ్సప్లు బ్యాన్. ఎందుకు? అవి తాగితే ఏమొస్తుంది చెప్పండి? జలుబు వస్తుంది. ఈవేళ హోర్మా అంటే బ్యాన్. ఇశ్రాయేలీయులైన వారు ఆరాధకు సంబంధించిన వారినందరినీ కూడా ఏం చేసేసారు చెప్పండి? బ్యాన్ చేసేసాడు. అలాగే ఈవేళ కూడా ఎవరికైనా జ్వరం వస్తే వారిని మనం ఏం చేస్తున్నాం? బ్యాన్ చేస్తున్నాం. బ్యాన్. పిల్లరా, ఇంకొక మాట మనకు వాక్యంలో కనబడుతుంది. అదేమంటే కార్బాన్. కార్బాన్ అనగా దైవార్పితము. మార్కు సువార్త 7వ అధ్యాయం 10-11 వచనములు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వారికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల చాలు. కోర్బాన్ అనగా దేవార్పితము. హోర్మా అనగా నిషేధము. హోర్మా అనగా నిషేధము. కోర్బాన్ అనగా దేవార్పితము. కార్బాన్ అనే మాటకు సంబంధించి 2 మాటలు చెప్తాను, దయచేసి వినండి. ఏదైనా వినండి, గమ్మర్తి చెప్తా, వినండి. ఏదైనా మనం కాపాడుకోలేకపోతే, పోషింపలేకపోతే, సంరక్షింపలేకపోతే, దేనినైనా మనం భద్రం చేయలేకపోతే దాన్ని ఏం చేయొచ్చు అంటే కార్బాన్ చేయొచ్చు. కార్బాన్. కార్బాన్ అనగా వినండి, దేవార్పితము, శాపగ్రస్తము. 2 మాటలు మీకు చెప్తాను. డెడికేషన్, రెండవది డిస్ట్రక్షన్. ప్రతిష్ఠితము, రెండవది శాపగ్రస్తము. ఇంగ్లీష్లో ఏమంటారంటే డెడికేటెడ్ అంటే ప్రత్యేకింపబడిన. రెండవది డిస్ట్రక్షన్ అంటే పాతకకరమైన. ప్రతిష్ఠితమైన, పాతకకరమైన. ఈ 2. వెండి ఇత్తడి బంగారం డెడికేటెడ్. వెండి ఇత్తడి బంగారం కాక మిగతావన్నీ డిస్ట్రక్టెడ్ అంటే శాపగ్రస్తము. ఆకాను ఏం చేశాడంటే శాపగ్రస్తమైనది, దేవార్పితమైనది తాను దాచిపెట్టుకున్నాడు.
ఇశ్రాయేలీయులందరూ అపజయం పొందారు. అందుకే ఆ లోయకున్న పేరు ఆకోరు. ఇంకో రోజు చెప్తా, ఆకోరు. శపితమైన దానిని ఆకాను దాచిపెట్టుకున్నాడు, ప్రతిష్ఠితమైన దానిని ఆకాను దాచిపెట్టుకున్నాడు. అందుచేత ఆ కానుకి కోరు వచ్చింది. కారం కోరు అంటారు చూసారా? కోరు అంటే ఏంటి చెప్పండి? ఘాటు. ఆ కానుని చంపిన ప్రదేశంలో ఆ ప్రదేశానికి పెట్టిన పేరు ఆకోరు లోయ. ఒకరోజు మీకు వివరంగా చెప్తాను ఆకోరు గురించి. 2 మాటలు చెప్పేది కాదు, 2 గంటల ప్రసంగం ఆకోరు. మంచి ప్రసంగం తర్వాత మీకు చెప్తాను. లాక్డౌన్లో ఖాళీగా ఉండి పని పాట లేక ఇటువంటి ప్రసంగాలు తయారు చేసుకోవటానికి ప్రభు సహాయం చేశారు లాక్డౌన్లో. కాబట్టి కీడు కూడా మేలు కొరకే వస్తుంది దేవుని బిడ్డల విషయంలో. గమనిద్దాం, ముగించుకుందాం. శాపగ్రస్తము, ఎరికో శాపగ్రస్తము. కాబట్టి పిల్లరా, ఈవేళ మనం గ్రహించవలసింది ఆరాదు కానాను శాపగ్రస్తమైనది. ఆ శాపమును ఎవరు ముట్టుకోకూడదు. ఇశ్రాయేలీయులైన వారి మొర దేవుడు ఆలకించాడు. హోర్మా, వారు సమస్తమును అణిచివేశారు. అలాగన మన జీవితంలో కూడా కోవిడు అను ఆరాడును దేవుడు కళ్ళెం వేయాలి. కళ్ళెం వేయాలంటే మనం మొక్కుకోవాలి, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనే కాదు, మొక్కుకోవాలి. దేవా, మా దేశము పేద దేశము, మా దేశములో సౌకర్యములు అంతంత మాత్రము. నల్లుల వలె లక్షలాది మంది ప్రాణం విడిచారు. మహామహులు ఆసుపత్రిలో ప్రాణ పోరాటం చేస్తున్నారు. దేవా, ఈ ఉపద్రవమును తీసివేయండి, ఈ గండము నుండి గట్టెక్కించండి. నువ్వు మా దేవుడు అయి ఉంటావు, మేము బిడ్డలమై ఉంటాం. నేను నిన్నే మొక్కుకుంటాను, నేను నిన్నే ప్రార్థిస్తాను, నేను నిన్నే స్తుతిస్తాను, నేను నీ నామమునే కీర్తిస్తాను, నేను నీ నామమునే ప్రచురపరుస్తాను. నేను నీ నామము తప్ప వేరొక నామము నా నోట రాకుండా కాపాడుకుంటాను. నేను నీకు తప్ప వేరొక దేవునికి నేను మొక్కుబాట్లు మొక్కుకుందాం. ఇశ్రాయేలీయుల మొక్కుబడిని బట్టి ఆరాధను దేవుడు వారికి ఇచ్చాడు, కానాను దేవుడు వారికి ఇచ్చాడు. ఆ శాపగ్రస్తమైన పట్టణమును వారు మటాష్ నిర్మూలము చేశారు, జయం పొందారు. అలాగున మనము కూడా ఈ కోవిడ్ అనే భయంకర పిశాచిని, కళ్ళెము లేని రోగమును జయించుటకు, ఆరోగ్యముగా జీవించుటకు, సంతోష సమాధానములతో మన శేష జీవితం, మన ఆయుష్కాలం కొనసాగించుకొనుటకు ఆవేళ లోబరిచే కానాను అను దేశమును ఇశ్రాయేలీయులు లోబరుచుకున్నారు. అలాగున జయ జీవితం మనది, విజయ జీవితం మనది. మన దేవుడు విజయనాథుడు. విజయము విజయమని కలవరించిన
అపజయమే కల్లా. కాబట్టి జయము కొరకు మనం కలవరిద్దాం, జయము కొరకు మనం తప్పిద్దాం, జయము కొరకు మనం ప్రాకులాడదాం. జయమే మన ఆలాపనగా నిత్యం మనం గానము చేద్దాం, ఆస్వాదిద్దాం. అలాగున చేరిన మనలందరినీ ప్రభువు జయ జీవితముతో నింపి విజయప్రదాతలముగా సదా విజయనాథుని కీర్తింపగల గొప్ప ధన్యత ఈ నూతన మాసములో రాబో మాసములన్నిటను కాలమంతటను విజయనాథుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.